వాదనలు జరిగినాయి. రావణ్ మీద పెట్టినటువంటి కేసు దేశద్రోహం కేసు, ఉపా కేసు, వైజింగ్ వార్ అగెన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మరణశిక్ష పడేటువంటి కేసులు కూడా పెట్టారు. నాకు తెలీదు మీడియా సోదరులు మరి ఎక్కడైనా వీడియోలో మాట్లాడితే మరణశిక్ష పడే కేసులు పెడతారని. మొదటిసారిగా మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఇలాకాలో ఈ విధమైనటువంటి మరణశిక్ష పడే కేసులు విలేకరుల మీద పెడతారని నేను ఊహించలా, బట్ పెట్టారు. ఏదేమైనప్పటికీ కూడా న్యాయమూర్తి గారి దగ్గర సుదీర్ఘమైన వాదనలు జరిగినాయి. వారు తీర్పును రిజర్వ్ చేశారు. బహుశా ఇంకొంచెం సేపట్లో తీర్పునిచ్చే అవకాశం ఉంది. ప్రాసిక్యూషన్ తరఫున డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మరొక 25 మంది లాయర్లు వచ్చారు. చాలా సుదీర్ఘమైనటువంటి వాదనలు వినిపించారు. రావణ్కి బతికే అవకాశం లేదు, రావణ్ చచ్చిపోవాలి, రావణ్కి మరణశిక్ష వేయాలి. రావణు హిడ్మా చనిపోయినప్పుడంట ఆయనకి శ్రద్ధాంజలి ఘటించాడంట. శ్రద్ధాంజలి ఘటించిన కారణంగా ఆయనకి బతికే అవకాశం లేదంట. శ్రద్ధాంజలి ఘటించినటువంటి మరి హిడ్మా ఐడియాలజీని సపోర్ట్ చేసినటువంటి రావణు బతికే అవకాశం లేదు. రావణు తీవ్రవాది, రావణ్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చూపించారు. మరి హిడ్మా చనిపోయినప్పుడు శ్రద్ధాంజలి ఘటిస్తేనే తీవ్రవాది అయితే మరి పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు? నేను నక్సల్ గురించి ఎందుకు మాట్లాడతానంటే నాకు ఇంతమంది ఎందుకు వెళ్ళిపోయింటారు ఈ అడవుల్లోకి నాకు అర్థం కాదు. ఇప్పుడు అసలు ఎంత కోపం ఉండాలి వీళ్ళకి. ఆ కోపం ఎక్కడికి పోదు. ఆపరేషన్ చేయండి, ఇంకోటి చేయండి, కోపం ఎక్కడికి పోదు, అది ఇంకో ఫామ్ తీసుకుంటుంది. సో దానికి ఏం మారాలి? దాని అల్టిమేట్ ముందు ఏంటి? కరెక్షన్ ఇన్ డెమోక్రసీ. వాట్స్ కరెక్షన్ ఇన్ డెమోక్రసీ అంటే అకౌంటబిలిటీ ఇన్ డెమోక్రసీ, రెస్పాన్సిబిలిటీ ఇన్ డెమోక్రసీ. ఆ చిన్న పదవా పెద్ద పదవాన్ని కాదు. కోపం ఎక్కడికి పోదంట. ఎక్కడికి పోద్ది? కోపం ఎక్కడికి పోదు. కోపం ఉంటుంది, నక్సలిజం అక్కడే ఉంటుంది, నక్సలిజం ఇంకా ఉంటుంది. మరి ఉప ముఖ్యమంత్రి గారి మీద కేసులు పెడదామా? కేసులు పెట్టి ఉప ముఖ్యమంత్రి గారి మీద ఉపా కేసు పెడదామా? నక్సలిజాన్ని సపోర్ట్ చేశారు కదా, నక్సలిజాన్ని ఇప్పుడే సపోర్ట్ చేసి కోపం ఎక్కడికి పోదు, నక్సలైట్లో కోపం ఉంటుందన్నారు. మరి ఉప ముఖ్యమంత్రి గారిని కూడా నక్సలిజం చేద్దాం. సో ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఈరోజు గత 5-6 రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారు, సామాన్యుడు గమనిస్తున్నాడు, నిరుపేదలైనటువంటి వ్యక్తులు గమనిస్తున్నారు, ప్రజాస్వామ్యవాదులు గమనిస్తున్నారు, సాధారణమైనటువంటి గృహిణులు కూడా గమనిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక సామాన్యుడిని ఈరోజు అరెస్ట్ చేయడానికి ఇంత వ్యవస్థను వాడు. సరే, ఏదేమైనప్పటికీ ఇంకొక అరగంటలో జడ్జిమెంట్ వస్తుంది. రావణ్ అరెస్ట్ అయినప్పటికీ కూడా, రావణ్ రిమాండ్కి వెళ్ళినప్పుడు కూడా రావణ్ మీద ఇంకా 102 కేసులు రెడీ చేసి పెట్టారు. ప్రతిరోజు ఒక పీటీ వారెంట్ వేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా అతన్ని బయటకు రానివ్వకూడదు, 1 సంవత్సరం పాటు రావణ్ని జైల్లో పెట్టాలనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి చర్యలకి రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ కాన్సన్ట్రేషను సుగాలి ప్రీతి చంపేసినటువంటి వ్యక్తుల మీద పెట్టినట్టయితే చాలా బాగుండేది. ఈ కాన్సన్ట్రేషను ఒక పాప చనిపోయింది కదా, ఆ పాప మీద పెట్టినట్టయితే ఇంకా బాగుండేది. ఈ కాన్సన్ట్రేషను రోజుకు మర్డర్ రేపు జరిగి పోలీసు లాకప్లు జరుగుతుంది కదా, దాని మీద పెట్టినట్టయితే సరిపోయేది. సో దాని కేసుల మీద అయితే ఏమి కాన్సన్ట్రేషన్ ఉండదు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట మాట్లాడితే మాత్రం కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఏదేమైనప్పటికీ మీరు రాజద్రోహం కేసు పెట్టారు. ఈ కేసులో రిమాండ్ అయినా, ఎన్ని వందల పీటీ వారెంట్లు వేసినా లీగల్గా న్యాయ పోరాటం, రాజకీయ పోరాటం, ప్రజా పోరాటం రావణ్ని విడిపించే దాంట్లో కొనసాగుతుంది. ఈరోజు చేసినటువంటి ఈ 4-5 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విన్యాసాల యొక్క రిప్లికేషన్స్ 2029లో రిఫ్లెక్ట్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్ కోర్టు అని మాట్లాడినప్పుడు లేని పోలీసు, తీసేసిన మెజిస్ట్రేటు అని మాట్లాడినప్పుడు లేని చట్టం, ఢిల్లీ పుట్టు అని బాడీ షేమింగ్ చేసినప్పుడు లేని న్యాయం, 2 చెక్కల దేవుడు 3 మేకుల దేవుడు అని యావత్తు ప్రపంచంలో 500 కోట్ల మంది పూజించే జీసస్ క్రైస్ట్ని మాట్లాడినప్పుడు లేని ధర్మం, రాజ్యాంగం. ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి సింపుల్గా ఒక మాట అన్నాడు అని మాట్లాడిన రిఫరెన్స్ కోసం ఈరోజు ప్రశ్న రావణ్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇది టైం కొట్టారు, తీసుకున్నాం, మాకో టైం వస్తుంది, కొడతాం. ఇది మీరు రాసి పెట్టుకోండి. రాబోయే కాలంలో ఇదే గతి ఈ పాలకులకు పట్టబోతుంది. రాబోయే కాలంలో ఇదే విధానాలు మేము కూడా అవలంబిస్తే మీరు ఎక్కడికి వెళ్తారో చూసుకోండి.
ఏదైనప్పటికీ చట్టం మీద న్యాయం మీద మాకు గౌరవం ఉంది. ఖచ్చితంగా చట్టం న్యాయం అనేది గెలుస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో చట్టాలు ఎప్పటికీ కూడా ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుని ఖచ్చితంగా నిలువరిస్తాయి. గొంతు పిసికి చంపుతా నా కొడకల్లారా అని ప్రతిపక్ష నాయకులుగా ముఖ్యమంత్రితో పాటు ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు లేని చట్టం, నా కొడకల్లారా అని మాట్లాడినప్పుడు లేని న్యాయం, ఒక్కొక్క నా కొడుకుని మక్కిలు ఎరగొడతానని చేసినటువంటి మాటలు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కడికి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఉంటుంది. కాళ్ళకి కాళ్ళు, కీళ్ళకి కీళ్ళు ఎరగొట్టి అరచేతిలో రేఖలు మార్చేస్తానని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చేసినప్పుడు మాట్లాడినప్పుడు లేని చట్టం, న్యాయం, ధర్మం ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటని ఒక రిఫరెన్స్గా తీసుకుంటే వస్తుందా? ఒక చట్టం వస్తుందా? ఒక చిన్న మాట అన్నందుకు ఈరోజు అరెస్ట్ చేసి ప్రశ్నించే గొంతుని లోపల పెడతారు. ఎక్కడికి వెళ్తారు? ఈరోజు మీది, రేపు మాది. ఒకరోజు మాకు టైం వస్తుంది. నిన్న కాక మొన్న మీ పంతం నానాజీ ఒక ఎమ్మెల్యే ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నా కొడకాని మాట్లాడినప్పుడు లేని చట్టం, న్యాయం ఈరోజు మీకు గుర్తొచ్చిందా? ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, సామాజిక మాధ్యమాల్లో ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు మీకు చూడటం లేదా? ఈరోజు రఘురామకృష్ణరాజు ఒక హానరబుల్ డిప్యూటీ స్పీకర్ పదవిలో కూర్చొని తీసేసిన మెజిస్ట్రేటు, హాఫ్ కోర్టు, ఢిల్లీ పుట్టు అని మాట్లాడినప్పుడు ఏమైపోయింది ఆ గౌరవం? మాటకు మాట అన్నాం, మేము కూడా అన్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, నేను 3 సంవత్సరాలు నన్ను వేధిస్తే వెంటాడితే నా కొడకల్లారా అని అన్నాను. నేను 151 మంది ఎమ్మెల్యేలని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వైసీపీ నా కొడకల్లారా అని చెప్పు చూపించాడే. ఆ చెప్పు చూపించిన విధానం మాకు వర్తించదా? నేను డబ్బులు తీసుకున్నాను వైసీపీ దగ్గర అని అధికారికంగా ఒక లెటర్ హ్యాడ్ రిలీజ్ చేశారే వైసీపీ జనసేన కార్యకర్తలు. జనసేన వైసీపీ అధికారికంగా లెటర్ హ్యాడ్ మీద ఒక ప్రకటన ఇచ్చిందే. ఆ పార్టీ అధికార ప్రతినిధి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేసి ప్రెస్ మీట్ పెట్టారే. మీ దగ్గర ఏం ఆధారం ఉందని మీరు మాట్లాడారు? ఆ రోజు నేను చెప్పు చూపించి చెప్పు పగలు దాకా కొడతాను నా కొడకలారని నేను మాట్లాడకూడదా? మీకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయమా? మీ సోషల్ మీడియాకు ఒక న్యాయం, రావణకు ఒక న్యాయమా? రఘురామకృష్ణరాజుకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయమా? రఘురామకృష్ణరాజు రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చొని ఇష్టం వచ్చినట్టు లిల్లీ పుట్టు, ఒక రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చున్న వ్యక్తి ఒక వ్యక్తిని పట్టుకుని లిల్లీ పుట్టు అనొచ్చా? అది బాడీ షేమింగ్ కాదా? నువ్వు నన్ను లిల్లీ పుట్టాను, నేను కోస్తే 3 రోజులకు సరిపోతావు, దున్నపోతున్నాను, లేకపోతే పంది అన్నాను, తప్పేముంది? నువ్వు నన్ను లిల్లీ పుట్టు అంటే నేను అననా? నీకు వయసు ఎంత, నా వయసు ఎంత? ఒక గౌరవప్రదమైన హోదాలో కూర్చున్న నీవు మాట అదుపు తప్పితే మా మాట కూడా అదుపు తప్పుతుంది. నువ్వు జీసస్ క్రైస్ట్ని 3 మేకల దేవుడు, 2 చెక్కల దేవుడు అని పదే అవమానిస్తుంటే అలా మాట్లాడితే ఇంకోసారి నాలుక కోస్తానన్నాను. దళిత క్రైస్తవుల మీద మాట్లాడితే నాలుక కోస్తానన్నాను. వాట్ ఈజ్ రాంగ్? ఖచ్చితంగా న్యాయం గెలుస్తాడనే నమ్మకం అయితే మాకు. ఒక్కొక్క నా కొడుకుని మక్కిలు ఎరగొడతానని చేసినటువంటి మాటలు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కడికి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఉంటుంది. కాళ్ళకి కాళ్ళు, కీళ్ళకి కీళ్ళు ఎరగొట్టి అరచేతిలో రేఖలు మార్చేస్తానని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చేసినప్పుడు మాట్లాడినప్పుడు లేని చట్టం, న్యాయం, ధర్మం ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటని ఒక రిఫరెన్స్గా తీసుకుంటే వస్తుందా? ఒక చట్టం వస్తుందా? ఒక చిన్న మాట అన్నందుకు ఈరోజు అరెస్ట్ చేసి ప్రశ్నించే గొంతుని లోపల పెడతారు. ఎక్కడికి వెళ్తారు? ఈరోజు మీది, రేపు మాది. ఒకరోజు మాకు టైం వస్తుంది. నిన్న కాక మొన్న మీ పంతం నానాజీ ఒక ఎమ్మెల్యే ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నా కొడకాని మాట్లాడినప్పుడు లేని చట్టం, న్యాయం ఈరోజు మీకు గుర్తొచ్చిందా? ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, సామాజిక మాధ్యమాల్లో ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు మీకు చూడటం లేదా? ఈరోజు రఘురామకృష్ణరాజు ఒక హానరబుల్ డిప్యూటీ స్పీకర్ పదవిలో కూర్చొని తీసేసిన మెజిస్ట్రేటు, హాఫ్ కోర్టు, ఢిల్లీ పుట్టు అని మాట్లాడినప్పుడు ఏమైపోయింది ఆ గౌరవం? మాటకు మాట అన్నాం, మేము కూడా అన్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, నేను 3 సంవత్సరాలు నన్ను వేధిస్తే వెంటాడితే నా కొడకల్లారా అని అన్నాను. నేను 151 మంది ఎమ్మెల్యేలని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వైసీపీ నా కొడకల్లారా అని చెప్పు చూపించాడే. ఆ చెప్పు చూపించిన విధానం మాకు వర్తించదా? నేను డబ్బులు తీసుకున్నాను వైసీపీ దగ్గర అని అధికారికంగా ఒక లెటర్ హ్యాడ్ రిలీజ్ చేశారే వైసీపీ జనసేన కార్యకర్తలు. జనసేన వైసీపీ అధికారికంగా లెటర్ హ్యాడ్ మీద ఒక ప్రకటన ఇచ్చిందే. ఆ పార్టీ అధికార ప్రతినిధి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేసి ప్రెస్ మీట్ పెట్టారే. మీ దగ్గర ఏం ఆధారం ఉందని మీరు మాట్లాడారు?
ఆ రోజు నేను చెప్పు చూపించి చెప్పు పగల దాకా కొడతాను నా కొడకలారని నేను మాట్లాడకూడదా? మీకొక న్యాయం, నాకొక న్యాయమా? మీ సోషల్ మీడియాకు ఒక న్యాయం, రావణకు ఒక న్యాయమా? రఘురామకృష్ణరాజుకు ఒక న్యాయం, నాకొక న్యాయమా? రఘురామకృష్ణరాజు రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చొని ఇష్టం వచ్చినట్టు లిల్లీపుట్టు, ఒక రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చున్న వ్యక్తి ఒక వ్యక్తిని పట్టుకుని లిల్లీపుట్టు అనొచ్చా? అది బాడీ షేమింగ్ కాదా? నువ్వు నన్ను లిల్లీపుట్టు అన్నావు, నేను కోస్తే 3 రోజులకు సరిపోతావు, దున్నపోతు అన్నాను, లేకపోతే పంది అన్నాను, తప్పేముంది? నువ్వు నన్ను లిల్లీపుట్టు అంటే నేను అననా? నీకు వయసు ఎంత, నా వయసు ఎంత? ఒక గౌరవప్రదమైన హోదాలో కూర్చున్న నీవు మాట అదుపు తప్పితే మా మాట కూడా అదుపు తప్పుతుంది. నువ్వు జీసస్ క్రైస్ట్ని 3 మేకల దేవుడు, 2 చెక్కల దేవుడు అని పదే అవమానిస్తుంటే అలా మాట్లాడితే ఇంకోసారి నాలుక కోస్తానంట. దళిత క్రైస్తవుల మీద మాట్లాడితే నాలుక కోస్తాను. వాట్ ఈజ్ రాంగ్?